గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రోగ్రామింగ్ నావిగేటర్. అండ్ మనం ముందు వీడియోలో వచ్చేసరికి ఫ్లాస్క్తో ఈమెయిల్ ఎలా సెండ్ చేయాలో చూసాం, అండ్ ఎక్స్ప్రెస్ జేఎస్తో ఈమెయిల్ ఎలా సెండ్ చేయాలో చూసాం. సో ఇప్పుడు మనం స్ప్రింగ్ బూట్తో ఎలా చేయాలో చూద్దాం. సో స్ప్రింగ్ బూట్తో చేసేటప్పుడు మనకి మిడిల్గా ఒక టూల్ కావాలి కదా మెయిల్ సెండ్ చేయడానికి. సో స్ప్రింగ్ బూట్కి వచ్చేసరికి ఆ టూలు స్ప్రింగ్ స్టార్టర్ మెయిల్. సో ఈ డిపెండెన్సీని మనం యాడ్ చేయాలి. సో ఇది మన పాత అప్లికేషనే. సో ఇక్కడ డిపెండెన్సీని యాడ్ చేద్దాం. సో ఇదిగోండి, మనం ఒక డిపెండెన్సీని యాడ్ చేసాం. సో దానికోసం మనం ఒక గ్రూప్ ఐడి పెడదాం. సో ఇవి మీకు నెట్లో దొరుకుతాయి. నెక్స్ట్ ఆర్టిఫాక్ట్ ఐడి కావాలి, స్ప్రింగ్ బూట్ స్టార్టర్ మెయిల్. సో స్ప్రింగ్ బూట్ స్టార్టర్ వెబ్ ఎక్కడైనా ఉందా? సో ఇదిగోండి, ఇది కాపీ చేసి అక్కడ మెయిల్ పెట్టడమే. సో దీనికి స్కోప్ అవసరం లేదు, తీసేయచ్చు. సో ఇదైతే ఆర్టిఫాక్ట్ ఐడి. సో మనం ఏదైనా ప్రాపర్టీస్ మనం మెయిల్ ఐడి అవి పెట్టాలి కదా. సో అంటే మన హోస్ట్ ఎక్కడ, మన మెయిల్ పోర్ట్ నెంబర్ ఏంటి, యూజర్ నేమ్, పాస్వర్డ్ కాన్ఫిగ్ చేసాం కదా. సో దీనికి కాన్ఫిగ్ చేసేటప్పుడు ఇక్కడ రాయాలి మనం. సో మనం పెట్టాం కదా pom.xml, అవన్నీ డౌన్లోడ్ అవుతున్నాయి. సో అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్, సో మనకి హోస్ట్ ఏంటి, SMTP. నెక్స్ట్ దాని తాలూకు పోర్ట్. సో పోర్ట్. సో యూజర్ నేమ్ కావాలి, పాస్వర్డ్ కావాలి. నెక్స్ట్ ఆథరైజేషన్ కావాలి. నెక్స్ట్ మనం పంపించేటప్పుడు స్టార్ట్ అట్ TTL ట్రూ ఉండాలి. అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ ఉంటుంది కదా, TLS. సో దాన్ని కూడా ఎనేబుల్ చేయాలి. సో మనకి ఇప్పుడు యూజర్ నేమ్, నెక్స్ట్ పాస్వర్డ్, నెక్స్ట్ మెయిల్ సెటప్ వచ్చేసరికి నెక్స్ట్ ఆథరైజేషన్ ఉండాలి కదా, TLS అని చెప్పాను కదా. సో దానికోసం ప్రాపర్టీస్. సో ఇవన్నీ కూడా నార్మల్గా అయితే మనకి నెట్లో దొరికేస్తాయి. సో అలా కాకుండా ఇవి మనకు కొంచెం సో మన యూజర్ నేమ్ వచ్చేసి సో పాస్వర్డ్ ఎలా జనరేట్ చేయాలో మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఆ పాస్వర్డ్ ఏదైతే ఉందో సేమ్ పాస్వర్డ్ మనం ఇక్కడ కొడదాం. QUEW. సో ఇదైతే పాస్వర్డ్ మనకి జనరేట్ అయ్యి ఇచ్చింది. సో ఇదేంటి మనకి TLS ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ ఉండాలి కదా. సో దానికోసం ఇది. సో దీనికి కూడా సేమ్ కాపీ చేద్దాం. ఓకే, ఇక్కడ మనం కావాల్సిన కాన్ఫిగరేషన్ ఇచ్చాం, లైక్ హోస్ట్, పోర్ట్ నెంబర్, యూజర్ నేమ్, పాస్వర్డ్, ప్రాపర్టీస్, TLS ఎనేబుల్ చేసాం. ఓకే, నెక్స్ట్ మనం pom.xml కూడా పెట్టాం. సో ఎందుకైనా మంచిది మన అప్లికేషన్ని అప్డేట్ చేద్దాం. హ్యావ్ అన్ అప్డేట్, ఫోర్స్ఫుల్ అప్డేట్. సో మీరు ఏదైనా pom.xml ఏదైనా డిపెండెన్సీ యాడ్ చేసేటప్పుడు ఈ అప్డేట్ మాత్రం కన్ఫర్మ్గా చేయండి. సో దట్ అవి మీకు రిఫ్లెక్ట్ అవుతాయి మీ అప్లికేషన్లో.
ఓకే, మనకి ఇప్పుడు కావాల్సినవి ఏంటి? ఫస్ట్ ఒక ఎండ్ పాయింట్ కావాలి. సో దీనికోసం ఒక కొత్త కొత్త క్లాస్ని క్రియేట్ చేద్దాం. ఈమెయిల్ కంట్రోల్ అని పెడదాం మేము. ఓకే, నెక్స్ట్ ఇంకేంటి కావాలి? మనకు ఒక రిపోజిటరీతో మనకి ఇప్పుడు యూజ్ ఏం లేదు. సో ఒక సర్వీస్ని అయితే క్రియేట్ చేద్దాం, మన బేసిక్ ఫ్లోని అయితే. నెక్స్ట్ మనకి ఇంకేంటి? సో మనకి ఇప్పుడు కంట్రోలర్ నుంచి వచ్చేటప్పుడు మనకి డేటా వస్తుంది కదా, ఆ డేటాను మనం నార్మల్గా ఫ్రమ్ టు అడ్రస్ని, బాడీ ఏముండాలి, టెక్స్ట్ ఏముండాలి, అవి స్టోర్ చేయడానికి ఒక ఎంటిటీ క్రియేట్ చేద్దాం జస్ట్ నార్మల్గా. సో క్లాస్ క్రియేట్ చేద్దాం, అంటే ఈమెయిల్ రిక్వెస్ట్ లాగా. మనకు అక్కడ పోస్ట్ మెయిల్లో బాడీ ఏం పెడతామో అవే వస్తాయి ఇక్కడ. ఓకే, సో దీనికోసం ఫస్ట్ మనం ఏం చేయాలి? ఒక ఎంటిటీ క్రియేట్ చేసాం కదా, ఈ ఎంటిటీని మనకి ఏంటేంటి వస్తాయి ఇక్కడ? మనకు ఒక టూ వస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది, టెక్స్ట్ వస్తుంది. సో కాపీ చేద్దాం. నెక్స్ట్ ఇంకేంటి? సబ్జెక్ట్, టెక్స్ట్. సో ఈ మూడిటికి గెటర్స్ సెట్టర్స్ పెడదాం. సో ఇది మీకు జనరేట్ చేయడం, మీరు రైట్ క్లిక్ కొట్టి ఇక్కడ సోర్స్లో ఉంటుంది జనరేట్ గెటర్స్ అండ్ సెట్టర్స్ అని. సో అది ఆన్ చేసుకొని సెలెక్ట్ ఆల్ ఓకే చేసి జనరేట్ కొడితే మీకు ఆటోమేటిక్గా ఇదిగోండి ఇక్కడ గెటర్స్ సెట్టర్స్ అయిపోయాయి. సో మనకి అక్కడ పోస్ట్ మ్యాన్ నుంచి మనం బాడీలో పంపించిన డేటా మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి, ఓకే, మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఈ సర్వీస్, ఈ కంట్రోలర్. ఇప్పుడు ఈ కంట్రోలర్లో మనం మెయిన్ యానిటేషన్ రాయాలి, @REST కంట్రోలర్. సో ఈ ఇంపోర్ట్స్ అన్ని మనం నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ మనం ఈమెయిల్ సర్వీస్ని ఆటో వైర్ చేయాలి. ఈమెయిల్ సర్వీస్. నెక్స్ట్ ఒక పోస్ట్ మ్యాపింగ్ అయితే క్రియేట్ చేద్దాం. సో సేమ్ ఒక ఎండ్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఇది రెస్పాన్స్ ఎంటిటీ. మనకి రెస్పాన్స్ ఎంటిటీ ఏమిస్తుంది అంటే ఒక స్ట్రింగ్ ఇస్తుంది అనమాట, అంటే మనకి ఈమెయిల్ సెండ్ సక్సెస్ఫుల్లీ వస్తాయి కదా, దానికోసం ఇది. సో దీనికి ఒక పేరు పెడదాం, సెండ్ ఈమెయిల్ అనే ఫంక్షన్. సో మనకి ఇది రిక్వెస్ట్ బాడీ. రిక్వెస్ట్ బాడీ ఏం తీసుకుంటుంది అంటే, మనం ఈమెయిల్ రిక్వెస్ట్ పెట్టాం కదా, ఒక ఎంటిటీ క్రియేట్ చేసాం కదా, సో దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పెడదాం. నెక్స్ట్ ఈమెయిల్ సర్వీస్ డాట్, మనం ఇక్కడ ఒక ఫంక్షన్ అయితే రాయాలి. లైక్ ఇప్పుడు సెండ్ ఈమెయిల్ అని రాసాం అనుకోండి. నెక్స్ట్ ఇందులో మనం ఏం పెట్టాలంటే, మనకి రిక్వెస్ట్ ఉంది కదా, రిక్వెస్ట్ డాట్ టు, అంటే టు కావాలి, అది ఎవరికి పంపించాలి. నెక్స్ట్ దాని సబ్జెక్ట్ ఏంటి, గెట్ సబ్జెక్ట్. ఆ టెక్స్ట్ ఏంటి, ఆ టెక్స్ట్ కావాలి. ఈ మూడు పారామీటర్లు పంపించి
ఇదైతే మనం పంపిద్దాం. సో ఇదైతే రాసాం, జస్ట్ ఇప్పుడు ఇంపోర్ట్ చేయడమే. సో ప్రతిదానికి మీరు ఇంపోర్ట్ స్టేట్మెంట్ పెట్టుకోండి. ఇంపోర్ట్ 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 ఇంపోర్ట్. ఇక్కడైతే మనం మెథడ్ క్రియేట్ చేయాలి. సో ఆ మెథడ్ సర్వీస్ కదా. సో సర్వీస్. సో ఇది 3 తీసుకుంటుంది స్ట్రింగ్స్. సో సో ఇప్పుడు మనం మనకి కావాల్సిన మెయిల్ ఉంటుంది కదా, జావా మెయిల్ సెంటర్. సో అది ఎక్కడి నుంచి తీసుకొస్తుంది అంతే, మనం ఇందాక రాసాం కదా డిపెండెన్సీ. సో దాని నుంచి తీసుకొస్తుంది, దాన్ని ఇక్కడ ఆటో వెయిట్ చేయాలి. సో ఆ మెయిల్ సెంటర్ని ఇక్కడ క్రి దానికి ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసాం. సో దానికోసం మనం సింపుల్గా ఒక మెసేజ్ని క్రియేట్ చేయాలి కదా. సో దానికోసం సింపుల్ మెయిల్ మెసేజ్ అని ఒక క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. సింపుల్ మెయిల్ మెసేజ్. ఓకే, ఇప్పుడు సింపుల్ మెయిల్ మెసేజ్ అయితే పెట్టాం. సో దానికి మనం ఏంటి సెట్ చేయాలి. మెసేజ్ డాట్ టూ. టూ ఎవరికి పంపించాలి, టూకే. సో ఈ టూ అనేది ఏంటంటే మనం పంపించే ఈ మెయిల్ ఐడి. చూసారుగా ఇక్కడ హైలైట్ అయింది అది. సో సేమ్ థింగ్ మనం సబ్జెక్ట్ని సెట్ చేయాలి కదా. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ సెట్ బీసీసీ ఇవన్నీ మనకి మెయిల్లో ఉంటాయి కదా, ఫ్రమ్, రిప్లై టు, సబ్జెక్ట్, టెక్స్ట్. సో ఈ ఆప్షన్లన్నీ మనకి ఇక్కడ ఎనేబుల్ అవుతాయి. సో మనకి టెస్ట్ కూడా పంపించాం. సో ఇప్పుడు ఆ మెయిలర్ డాట్ మెసేజ్ని సెండ్ చేయమంటాం. మనం క్రియేట్ చేసిన మెసేజ్ని సెండ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇంపోర్ట్ చేద్దాం. సో నో ఎర్రర్స్, ఇక్కడ కూడా నో ఎర్రర్స్. సో మనం ఏం చేసామంటే ఫస్ట్ మన ఫామ్ డాట్ ఎక్స్ఎంఎల్లో మనకు కావాల్సిన డిపెండెన్సీస్ని పెట్టాం. ఆ తర్వాత మనం అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్లో మనకు కావాల్సిన కాన్ఫిగరేషన్ పెట్టాం. అండ్ ఆఫ్టర్ దట్ మనం అప్డేట్ చేసాం మన ప్రాజెక్ట్ని. ఆ తర్వాత మన ఈమెయిల్ రిక్వెస్ట్ని హ్యాండిల్ చేయడానికి ఒక క్లాస్ అయితే క్రియేట్ చేసుకోం. ఇది ఆప్షనల్, మీకు కావాలని చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దానికోసం ఎండ్ పాయింట్ క్రియేట్ చేసాము, ఒక కంట్రోలర్ చేసాం. సో ఆ కంట్రోలర్లో మనం ఒక సర్వీస్ని కాల్ చేసి ఆ సర్వీస్తో మనం మెయిల్ని సెండ్ చేద్దాం. సో ఒకసారి అప్లికేషన్ అయితే రన్ చేసి చూద్దాం. సో ఒకసారి మన పాస్వర్డ్ చెక్ చేద్దాం. సో మన అప్లికేషన్ అయితే రన్ అయింది. సో మనమైతే పోస్ట్ మెన్లో చెక్ చేద్దాం. లోకల్ హోస్ట్ 9090.
ఓకే, ఈ పోర్టల్ రన్ అవుతుంది. ఎండ్ పాయింట్ పేరు ఏంటి? సెండ్ ఈమెయిల్ టు సబ్జెక్ట్ టెక్స్ట్. ఓకే, ప్రోగ్రామింగ్ నావిగేటర్ ఇన్ఫో. ఓకేని దిస్ ఐఎమ్ యూజింగ్ స్ప్రింగ్ బూట్ మెయిల్. సారీ, ఓకే, ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. మన అప్లికేషన్ అయితే ఇనిషియలైజ్ అయింది. సో మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఒకసారి చూద్దాం. అంటే మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఇది తప్పు ఇచ్చేసాం. సో అదేంటంటే మనం ఇక్కడ యూఈ ఇచ్చాం, అది EU. సో అందుకే మనకి ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు మన అప్లికేషన్ మళ్ళీ ఒకసారి రన్ చేసి చూద్దాం. సో మన అప్లికేషన్ అయితే రన్ అయింది 9090 పోర్ట్లో. సో ఇదిగోండి మనకి ఇందాక వచ్చింది అథెంటికేషన్ ఫెయిల్డ్ ఎర్రర్. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం ఈమెయిల్ పంపించి. ఓకే, ఈమెయిల్ సెండ్ సక్సెస్ఫుల్లీ. సో ఇందాక మన పాస్వర్డ్ మార్చాం కదా, అందుకని ఒకసారి ఇన్బాక్స్లో ట్రై చేద్దాం. సో ఇదిగోండి స్ప్రింగ్ బూట్ ఈమెయిల్. సో ఇది గైస్ మనం స్ప్రింగ్ బూట్ యూస్ చేసి మనం మెయిల్ ఎలా సెండ్ చేయాలో చూసాం. సో మన ముందు వీడియోలో మొత్తం ఎక్స్ప్రెస్తో ఎలా చేయాలి, ఫ్లాస్క్తో ఎలా చేయాలో చూసాం. సో మనం ఇప్పుడు స్ప్రింగ్ బూట్తో చేసేటప్పుడు మనకు కావాల్సినవి ఏంటి? ఫస్ట్ మనం ఏం చేసాం, ఫస్ట్ మనం pom.xmlలో డిపెండెన్సీస్ యాడ్ చేసాం. సో ఆఫ్టర్ దట్ మనం ఆ కాన్ఫిగరేషన్స్ పెట్టాం application.propertiesలో. తర్వాత మనకు కావాల్సిన రిక్వెస్ట్ బాడీ పెట్టుకొని ఆ తర్వాత కంట్రోలర్ పెట్టి సర్వీస్ పెట్టి మనం ఒక ఎండ్ పాయింట్ క్రియేట్ చేసి ఆ ఎండ్ పాయింట్ని ఇక్కడ కాల్ చేసాం. సో దట్ మనకి ఈమెయిల్ అనేది వెళ్ళింది. సో ఇందులో మీకు ఏవైనా కాన్ఫిగరేషన్ ఎర్రర్ వచ్చినా లేదా పాస్వర్డ్ జనరేషన్ ఏదైనా తప్పు వచ్చినా, సో మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా సరే మీరు మా ప్రోగ్రామింగ్ నావిగేటర్ మెయిల్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో దట్ మేము మీకు అప్రోచ్ అవుతాం. లేదా మీకు కోడ్ కావాలంటే మా గిట్హబ్ లింక్ అనేది మీ డిస్క్రిప్షన్లో పెడతాం. మీకు ఏమైనా ఎర్రర్స్ వచ్చినా చెక్ చేసుకోవచ్చు. సో ఇది గైస్ మనం స్ప్రింగ్ బూట్ యూస్ చేసి మెయిల్ని ఎలా సెండ్ చేయాలో చూద్దాం. సో మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి అంటే మనం ఎక్స్టర్నల్ అప్లికేషన్ని మన API కీస్తో ఎలా యాక్సెస్ చేయొచ్చు, నెక్స్ట్ వాటి గురించి ఒక సింపుల్గా ఒక లొకేషన్లో ఒక వెదర్ని మనం ఎలా రిట్రీవ్ చేసుకోవచ్చు ఎక్స్టర్నల్ అప్లికేషన్ తాలూకి API కీస్ అంటే ఏంటి, అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అవి కూడా సేమ్ ఈ 3 ఫ్రేమ్వర్క్ యూస్ చేసే చేద్దాం. సో దట్స్ ఆల్ అబౌట్ టుడే. ఓకే గైస్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు మా అప్డేట్స్ తెలియాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ click on the bell icon guys. See you on the next video. Bye.